హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం అందింది. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పంజాబ్ మరియు హర్యానా గౌరవ హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు కేవలం ఒక సామాన్య ఉత్తర్వు కాదు. ఇది లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఆశలకు ఒక కొత్త ఊపిరి పోసింది. సరిగ్గా 2 రోజుల క్రితం ఈ న్యాయస్థానం కరువు భత్యం, డీఏ మరియు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ అత్యంత కీలకమైన చారిత్రాత్మక ఆదేశాలను జారీ చేసింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో మనం లోతుగా పరిశీలిస్తే ప్రభుత్వాల అలసత్వం ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతన సవరణ విషయంలో చాలా కాలంగా జాప్యం చేస్తూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు జనవరి 1, 2016 నుంచి కొత్త వేతన సంఘం సిఫార్సులను అమలు చేసినప్పటికీ, పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఆరో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి డిసెంబర్ 24, 2016 వరకు సమయం తీసుకుంది. ఈ వేతన సంఘం తన నివేదికను రూపొందించడానికి దాదాపు 3.5 సంవత్సరాల సుదీర్ఘ కాలం వెచ్చించి చివరకు మే 3, 2021న ప్రభుత్వానికి సమర్పించింది. అంటే ఉద్యోగులు తమకు రావాల్సిన హక్కుల కోసం 5 ఏళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత పంజాబ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ నివేదికను పరిశీలించి జూలై 5, 2021న దీనిని ఆమోదముద్ర వేసింది. మరియు రివైజ్డ్ పే స్కేల్స్ నియమాలను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే అక్కడితో కథ ముగిసిపోలేదు. సెప్టెంబర్ 20, 2021న ప్రభుత్వం తాను ఇచ్చిన నిబంధనలను మళ్ళీ సవరిస్తూ కొన్ని మార్పులు చేసింది. ఈ నిబంధనల ప్రకారం జనవరి 1, 2016 నుండి పెరిగిన జీతాలు, సవరించిన డీఏ పద్ధతి మరియు పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ సక్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికే కాకుండా పంజాబ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వివిధ బోర్డులు, కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనాలను వర్తింపచేయాలని నిర్ణయించారు. గడిచిన ఫిబ్రవరి 2025లో జరిగిన మంత్రివర్గ సమావేశం జనవరి 1, 2016 నుండి పెండింగ్‌లో ఉన్న అరియర్స్ మరియు బకాయిలన్నీ చెల్లించాలని తీర్మానం కూడా చేశారు. సో, ఇంతటి నిర్ణయాలు జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారలేదు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా పెరిగిన పే స్కేల్స్ ప్రకారం చెల్లింపులు జరగలేదు. పెన్షనర్లకు అందాల్సిన బకాయిలు కూడా అందలేదు. ఈ అన్యాయాన్ని భరించలేక పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ మరియు ఇతర బోర్డుల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. వారికి చివరిసారిగా కరువు భత్యం, డీఏ చెల్లింపు జరిగింది. జూలై 1, 2015లో అని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంటే దాదాపు 10 ఏళ్లుగా వారు తమ పూర్తి హక్కుల కోసం పోరాడుతున్నారన్నమాట. ఈ విన్నపాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఏప్రిల్ 30, 2026 నాటికి పిటిషన్ వేసిన వారితో సహా అదే స్థితిలో ఉన్న అర్హులైన ఉద్యోగులందరికీ మరియు పెన్షనర్లకు బకాయిలన్నీ చెల్లించాలని డెడ్‌లైన్ విధించింది. కోర్టు ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని స్పష్టం చేసింది. ఇది కేవలం కోర్టుకు వచ్చిన వారికి మాత్రమే వర్తించే తీర్పు కాదు. దీన్ని ఇన్‌రిమ్ ఉత్తర్వుగా పరిగణించాలి. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్‌లలో పనిచేస్తూ ఉన్న లేదా నేరుగా ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్న అదే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ తీర్పు అనేది వర్తిస్తుంది. 30 ఏప్రిల్ 2026 లోపు మొత్తం పెన్షనరీ బెనిఫిట్స్ మరియు డీఏ బకాయిలను 6% వడ్డీతో కలిపి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం ఈ గడువులోగా చెల్లించకపోతే ఆ వడ్డీ రేటును 9%కి పెంచుతామని హెచ్చరించింది. ఇది ప్రభుత్వంపై ఉన్న తీవ్రమైన ఒత్తిడిని సూచిస్తుంది. ఈ తీర్పు సక్రమంగా అమలవుతోందో లేదో పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఆ అధికారి స్వయంగా కోర్టుకొచ్చి తీర్పు కాపీని తీసుకోవాలి మరియు ప్రతి 3 నెలలకోసారి అమల్లో జరిగిన పురోగతిని వేదికల రూపంలో సమర్పించాలి. ఒకవేళ ఇచ్చిన గడువులోపు చెల్లింపులు పూర్తి కాకపోతే ఆ సంబంధిత అధికారిపై కోర్టు ధిక్కరణ కింద కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందుల వల్ల, నిధుల కొరత వల్ల బకాయిలు చెల్లించలేకపోతున్నాం అని వాదించారు. కానీ హైకోర్టు ఈ వాదనను ఏమాత్రం అంగీకరించలేదు. రాష్ట్ర మంత్రివర్గం స్వయంగా ఆమోదించిన చట్టాలను మరియు
జీవోలను అమలు చేయలేమని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు మందలించింది. 2021లోనే ఉత్తర్వులు ఇచ్చి, మళ్ళీ 2021లోనే ఉత్తర్వులు ఇచ్చి 2025లో మంత్రివర్గం తీర్మానం చేశాక ఇప్పుడు నిధులు లేవని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది కోర్టు. మరి సుప్రీంకోర్టు గతంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును కూడా హైకోర్టు ఇక్కడ ప్రస్తావించింది. డీఏ లేదా పెన్షనరీ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వాలు ఉద్యోగులకు పెట్టే భిక్ష కాదని, అవి వారి కష్టార్జితమని మరియు వారి హక్కు అని తేల్చి చెప్పింది. ఈ ఆలస్యం వల్ల జరిగిన మానవీయ నష్టాన్ని కూడా కోర్టు ఎత్తి చూపింది. జనవరి 1, 2016 నుంచి ఇప్పటి వరకు సుమారు 35,000 మంది పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిలను కళ్ళ చూడకుండానే కన్నుమూశారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ప్రభుత్వాల వైఫల్యానికి పరాకాష్ట అని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనడానికి కేరళ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. కేరళలోని వామపక్ష ప్రభుత్వం డీఏ అనేది ఉద్యోగుల హక్కు కాదని కోర్టులో వాదించినప్పటికీ ప్రజా నిరసనలకు భయపడి 3 డీఏలను విడుదల చేసింది. వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా 3 ఏళ్లుగా డీఏ బకాయిలను పెండింగ్‌లో పెట్టింది. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో 2026 నాటికి చెల్లించాలని ఆదేశాలు పొందింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. తెలంగాణలో పెన్షన్లు వస్తున్నప్పటికీ జీపీఎఫ్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు సంవత్సరాల తరబడి నిలిచిపోయాయి. ప్రతి నెల 750 నుండి 1000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం విడుదల చేస్తున్నప్పటికీ అవి పెన్షనర్లకు చేరకుండా వేరే అవసరాలకు దారి మళ్లుతున్నాయి అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తెలంగాణలో దాదాపు 60 మందికి పైగా పెన్షనర్లు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత విషాదకరం. ఇది రాజకీయ వివాదం అవుతుంది అనే భయంతో చాలామంది ఈ విషయాలను మాట్లాడటం లేదు. కానీ పెన్షనర్ల ప్రాణాలు పార్టీల కంటే ముఖ్యం కాదా అని ప్రశ్నించుకోవాలి. ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపు 2 ఏళ్లుగా పెన్షన్లు సక్రమంగా వస్తున్నా, అరియర్స్ మరియు ఇతర బెనిఫిట్స్ విషయంలో పెండింగ్‌లు అలాగే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉద్యోగులు మరియు పెన్షనర్ల విషయంలో ప్రభుత్వాల తీరు ఒకేలా ఉండటం గమనార్హం. మీడియా కూడా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ ఒక పార్టీని, మరో ఛానల్ ఇంకో పార్టీని సమర్థించడం వల్ల అసలు సమస్య పక్కదారి పడుతోంది. పెన్షనర్లు తమ జీవితాంతం సేవ చేసి వృద్ధాప్యంలో తమ సొంత డబ్బు కోసం ఇలా కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం సమాజానికి మంచిది కాదు. పంజాబ్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణలోని ఉద్యోగ సంఘాలకు ఒక ఆయుధం లాంటిది. 30 ఏప్రిల్ 2026 లోపు పంజాబ్ పెన్షనర్ల సమస్యలు తీరబోతున్నాయి. మరి మన తెలుగు రాష్ట్రాల్లోని యూనియన్లు ఈ దిశగా ఎలాంటి చట్టపరమైన పోరాటం చేస్తాయనేది వేచి చూడాలి. ప్రభుత్వాలు నిధులు లేవనే సాకులు చెప్పకుండా ఉద్యోగుల హక్కులను గౌరవించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లుతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానాలు సైతం పెన్షనర్ల పక్షాన నిలుస్తున్న తరుణంలో ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాల్సిన అవసరం అయితే ఉంది.